వేణు కృష్ణ జాయిన్ అయ్యాడా? వేణు వేణు వినిపిస్తుందా నా వాయిస్? భార్గవి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ప్లీజ్ కన్ఫర్మ్. భార్గవి గారు
Anyone please confirm? Venu or Bhargavi? Am I audible? Please confirm, am I audible? Can you hear me? Please confirm. Anyone? Bhargavi or Venu?
వేణు వినిపిస్తుందా వాయిస్? వేణు భార్గవి గారు ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, so this is the last topic in OOPS principles, abstraction. So data abstraction అనేది మనం వర్కౌట్ చేయాలి అంటే OOPS ప్రిన్సిపల్స్ లో మనకున్న ఒక ప్రిన్సిపల్ ఇది డేటా అబ్స్ట్రాక్షన్. సో డేటా అబ్స్ట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో అబౌట్ ది ఇంటర్ఫేసెస్ ని బేస్ చేసుకునే మనం డేటా అబ్స్ట్రాక్షన్ ని వర్కౌట్ చేస్తాం. సో ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అంటే ఆల్వేస్ ఇంటర్ఫేసెస్ లో కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి. కాన్స్టెంట్ వేరియబుల్ మీన్స్ ఆల్వేస్ ఆ వేరియబుల్స్ ఇలా ఉంటాయి. ఫైనల్ స్టాటిక్ అని ఉంటుంది. ఒక వేరియబుల్ మీరు డిక్లేర్ చేశారంటే ఇలా ఉంటుంది. ఒక వేరియబుల్ని ఇలా డిక్లేర్ చేశారు, లేకపోతే మీరు ఏదైనా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినా బై డిఫాల్ట్ ఇలా ఉండిపోతాయి. బట్ వీ హ్యావ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ లైక్ దట్. సో మెథడ్ అనుకోండి, మెథడ్ కూడా ఎలా ఉంటుందంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి దాంట్లో. సో బై డిఫాల్ట్ ఇంటర్ఫేసెస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఇంప్లిమెంట్ లైక్ దిస్, ఇంటర్ఫేసెస్లో ఉండే మొత్తం పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్ఫేసెస్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్లో ఉండేవి ఏంటివంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి. కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఈ కాన్స్టెంట్ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు వేరే క్లాస్లో, ఇన్హెరిట్ చేసిన క్లాస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్ ఏదైతే ఉందో, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని వేరే క్లాస్లో నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్రియేట్ వన్ ఇంటర్ఫేస్. Then I will go for explanation. సో ఇక్కడ చూడండి, సో ఇంటర్ఫేస్ ని నార్మల్ గా మనం క్లాస్ ని డిక్లేర్ చేస్తాం. ఇంటర్ఫేస్ కూడా సేమ్. ఇంటర్ఫేస్ సపోజ్ ఏని డిక్లేర్ చేశాను అనుకోండి, ఏని డిక్లేర్ చేశాను. ఈ ఇంటర్ఫేస్ లో నేను ఒక మెథడ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మెథడ్ తీసుకుంటున్నాను, చూడండి. వైట్ యాడ్ అనే ఒక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ తీసుకుంటున్నాను. వైట్ యాడ్ అనే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ తీసుకుంటున్నాను. సో వైట్ యాడ్ అనే అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ నేను తీసుకుంటున్నాను అంటే బై డిఫాల్ట్ దీని ముందు ఇవి ఉంటాయి. బై డిఫాల్ట్ దీని ముందు ఈ కీవర్డ్స్ అప్లికబుల్ అయిపోయి ఉంటాయి ఇంటర్ఫేసెస్ లో. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్. సో interface is the one which contains public abstracts methods. So public abstract, suppose my method name is print అనుకుందాం, print. సో మీరు ఇలాగైనా రాయొచ్చు, డైరెక్ట్గా ఇలాగైనా మీరు డిక్లేర్ చేయొచ్చు, డైరెక్ట్గా ఇలాగైనా మీరు డిక్లేర్ చేయొచ్చు. వైట్ యాడ్ అని మీరు రాసిన ఒకటే ఇంటర్ఫేసెస్లో, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని రాసిన ఒకటే. మీరు సింపుల్గా రిటర్న్ టైప్ ఇచ్చి యాడ్ అని రాసిన దాని ముందు ఇంటర్ఫేస్లో పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ ఉన్నట్టే. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ఫేసెస్ని మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇంప్లిమెంట్ డేటా అబ్స్ట్రాక్షన్. టు ఇంప్లిమెంట్ డేటా అబ్స్ట్రాక్షన్స్ వీఆర్ గోయింగ్ టు యూస్ ఇంటర్ఫేసెస్. ఓకే, దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ వేరియబుల్స్. సో మనం ఇంటర్ఫేస్లో క్రియేట్ చేసే వేరియబుల్స్ ఎలా ఉంటాయి అంటే అవి అన్నీ ఎలా ఉంటాయి, స్టాటిక్ వేరియబుల్స్ ఉంటాయి, స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. ఐ రిపీట్, అక్కడ మనం డిక్లేర్ చేసే వేరియబుల్స్ ఎలా ఉంటాయంటే అవన్నీ స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి.
like this. Public static final. సో ఈ వేరియబుల్లో మీరు ఒక వాల్యూ ఇచ్చారు అనుకోండి, ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. మెయిన్ ఈ ఇంటర్ఫేసెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిక్లేర్ కాన్స్టెంట్ వాల్యూస్, టు డిక్లేర్ కాన్స్టెంట్ వేరియబుల్స్ అండ్ టు డిక్లేర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో ఫస్ట్ పర్పస్ దీనిలో ఉండేవి ఏంటంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సెకండ్ థింగ్, దీనిలో ఉండేవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏది డిక్లేర్ చేసినా పబ్లిక్గానే ఉంటాయి. మీరు ఏది డిక్లేర్ చేసినా పబ్లిక్గా ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ కూడా ఇది యాక్సెప్ట్ చేస్తుంది, బట్ లేటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఏది చేసినా పబ్లిక్ అయిపోతుంది, పబ్లిక్గానే డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఇంటర్ఫేసెస్లో ఉన్న క్లాసెస్ని, ఇంటర్ఫేసెస్లో ఉన్న మెథడ్స్ని, ఈ వేరియబుల్స్ని మనం వేరే క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తాం, యూజ్ చేసుకుంటాం. అందుకని ఏంటంటే మనం డిక్లేర్ చేసేవన్నీ ఎలా ఉండాలంటే పబ్లిక్గా ఉండాలి, పబ్లిక్గా ఉండాలి. దెన్ మనకు క్లాసెస్లో ఉన్నట్టే ఇంటర్ఫేసెస్ కూడా మనం ఇన్హెరిటెన్స్ని అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ ఇంటర్ఫేసెస్. సో ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయడానికి కీవర్డ్ ఇది. సో క్లాస్కి ఎలా మనం క్లాస్ అని ఇస్తామో, ఇంటర్ఫేస్కి మనం ఇక్కడ ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ ఇస్తాం, ఇంటర్ఫేస్ నేమ్ ఇస్తాం. దెన్ ఇంటర్ఫేసెస్లో మనం ఏం చేస్తామంటే స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ని క్రియేట్ చేస్తాం, విచ్ మీన్స్ అక్కడ ఒక వేరియబుల్లో వాల్యూ ఇచ్చామంటే ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, ఎక్కడికి వెళ్ళినా ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, దీని స్కోప్లోనే ఉంటుంది అది. ఓకే, దెన్ ఇంటర్ఫేసెస్లో ఉండే మెథడ్స్ మొత్తం ఎలా ఉంటాయి, బై డిఫాల్ట్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ని మనం క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైక్ క్లాస్ టు క్లాస్ ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేసినట్టే ఇంటర్ఫేసెస్లో కూడా ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయొచ్చు. సో సపోజ్ ఇంటర్ఫేస్ పి ఎక్స్టెండ్స్ ఏ అనుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక ఇంటర్ఫేస్లో ఉన్న ఈ పార్ట్, ఈ బ్లాక్ మొత్తం ఇంకో ఇంటర్ఫేస్లోకి వస్తుంది. ఒక ఇంటర్ఫేస్లో ఉన్న ఈ బ్లాక్ మొత్తం ఇంకో ఇంటర్ఫేస్లోకి వస్తుంది. లైక్ దిస్ వీ కెన్ వర్కౌట్ ఇన్హెరిటెన్స్. సో మనం సెలీనియంలో మాత్రం ఈ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మనం యూజ్ చేయాలి. అందుకని నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఇన్హెరిటెన్స్ ఇన్ సెలీనియం లైక్ దిస్ క్లాస్ ఏ. సో ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఇంప్లిమెంట్స్ ఏ అనుకుందాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటర్ఫేస్ నుంచి మనం ఏదైనా సరే ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఇంప్లిమెంట్. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్. క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ అంటే ఒక ఇంటర్ఫేస్లో నుంచి డేటా మొత్తం క్లాస్కి రావాలంటే మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఇంప్లిమెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్కి ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది కీవర్డ్ ఎక్స్టెండ్స్. దెన్ ఒక క్లాస్ నుంచి, ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి ఇన్హెరిటెన్స్ వర్కౌట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ కీవర్డ్ ఎక్స్టెండ్స్. ఎందుకంటే ఇవి రెండు సేమ్, ఇంటర్ఫేస్ అండ్ ఇంటర్ఫేస్ సేమ్,
క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ సేమ్. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక క్లాస్కి విచ్ మీన్స్ క్లాస్ టు ఇంటర్ఫేస్ అంటే ఒక క్లాస్ నుంచి ఒక ఇంటర్ఫేస్కి మనం ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ చేయలేం. ఒక క్లాస్ నుంచి ఇంకొక ఇంటర్ఫేస్కి మనం ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ చేయలేం. ఎందుకు చేయలేము అంటే క్లాస్ అనేది ఇట్ కంటైన్స్ సమ్ స్టాటిక్ మెథడ్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. బట్ ఇంటర్ఫేసెస్తో మనం వర్క్ చేయాలి అంటే ఎస్పెషల్లీ మీరు ఇంటర్ఫేసెస్తో మీరు వర్క్ చేయాలి అంటే క్లాస్తో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. క్లాస్ నుంచి ఒక ఇంటర్ఫేస్కి ఇన్హెరిటెన్స్ అనేది అప్లికబుల్ కాదు. ఇన్హెరిటెన్స్ వేటికి అప్లికబుల్ అవుతుందంటే ఇంటర్ఫేస్ టు, ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఇంటర్ఫేస్ టు క్లాస్ we can work out the inheritance. Class to class, interface to interface, we can work out the inheritance. Then class to class, we can work out the inheritance. But class to interface అనేది it is not possible. ఇంటర్వ్యూస్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఎనీ క్వరీస్ రిగార్డింగ్ దిస్, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ సింటాక్స్. ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్, క్లాస్ టు క్లాస్ extends, and class to interface it is not possible because Java will not allow this kind of inheritance. Got it? వీటిలో ఏమన్నా క్వరీస్ ఉంటే చెప్పండి నన్ను. So this one, I am creating new interface here. Interface name is AA అనుకుందాం. So this is my public interface. Okay, suppose ఇక్కడ నాకు public static final ఒక వేరియబుల్ ఉంది ఈక్వల్ టు 100. ఇదొక వేరియబుల్ ఉంది. నెక్స్ట్ నాకు ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వైట్ డిస్ప్లే అనే ఒక మెథడ్ ఉంది. సో ఇట్ ఈజ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. దీన్ని నేను ఒక క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ ఇంప్లిమెంట్ విత్ ఇన్ ఏ క్లాస్. సో క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే first of all I have to create a class. Class A, ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే this one implements. Okay, always ఇది పబ్లిక్ ఇచ్చాను.
సో ఫస్ట్ ఇది చూడండి, దిస్ ఈజ్ మై ఇంటర్ఫేస్, దిస్ ఈజ్ మై క్లాస్. ఐ ఇన్హెరిటెడ్ ద ఇంటర్ఫేస్ ఇన్ టు ద క్లాస్. సో ఇక్కడ ఏం చేశానంటే నేను డిస్ప్లే అనే ఒక మెథడ్ రాశాను. సో డిస్ప్లే అనే మెథడ్లో ప్రజెంట్ నేను హాయ్ అని రాశాను. సో నవ్ ఐ వాంట్ టు డిస్ప్లే వేర్. ఇక్కడ ఉన్న వేరియబుల్ని నేను డిస్ప్లే చేస్తున్నాను. సో ద ఎగ్జిక్యూషన్ విల్ బి లైక్. సో ఇక్కడ 100 అనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ నేను ఈ వాల్యూ చేంజ్ చేయాలన్నా ఇట్ విల్ నాట్ బి పాసిబుల్, బికాస్ అక్కడ నేను దీన్ని ఫైనల్గా డిక్లేర్ చేస్తున్నాను, స్టాటిక్ ఫైనల్గా. ఓకే, ఫస్ట్ థింగ్ ఈస్ దిస్ ఈస్ హౌ టు వర్క్అవుట్ ఇన్హెరిటెన్స్ బిట్వీన్ ఇంటర్ఫేస్ అండ్ క్లాస్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంటర్ఫేస్ అండ్ ఇది ఒక క్లాస్. ఈ క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఐ క్రియేటెడ్ వన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ యూజ్ చేసి దాన్ని ప్రింట్ చేశాను. సో ఫస్ట్ ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్ఫేస్ టు క్లాస్ యూజ్ చేస్తున్నప్పుడు ఇంప్లిమెంట్స్ అని యూజ్ చేస్తాం. సో నేను మీకు ఇన్హెరిటెన్స్ లో ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దట్ కాన్సెప్ట్ ఈస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ ఏమైందంటే ఈ క్లాస్, ఎస్పెషల్లీ ఈ క్లాస్ ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటాను తెచ్చుకుంటుంది. సేమ్ క్లాస్కి నేను ఏం చేయొచ్చు అంటే ఇంకొక క్లాస్ నుంచి డేటా నేను తెచ్చుకోవచ్చు. ఫ్రమ్ అనదర్ క్లాస్ ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద డేటా లైక్ దిస్. సో క్లాస్ take it as it is an example class. Here I have one method, white add. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ క్లాస్ ఏ అనేది ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటాని తీసుకుంటుంది. సో క్లాస్ టు క్లాస్ మనకి ఏం కావాలంటే ఏమి ఇవ్వాలి? ఎక్స్టెండ్స్. వాట్ ఈజ్ మై క్లాస్ నేమ్? దిస్ వన్, EXP. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇవ్వాల్సిన కీవర్డ్ ఏంటి? ఎక్స్టెండ్స్. క్లాస్ టు క్లాస్ రావాలంటే మనం ఇవ్వాల్సిన కీవర్డ్ ఎక్స్టెండ్స్. దెన్ ఇదేం చేస్తుంది? ఇక్కడ నుంచి కూడా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఒకే క్లాస్లోకి మనం ఏం చేయొచ్చు? ఇంటర్ఫేస్ నుంచి డేటాను తీసుకోవచ్చు. నెక్స్ట్ లైక్ దిస్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ వన్. దీనిలో ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రోగ్రామ్. హలో, ఎస్ సార్ మీరు క్లాస్ టు ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ కాదన్నారు కదా సార్? క్లాస్ టు ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ పాసిబుల్ అన్నారు కదా, రీజన్ ఏదో చెప్పారు. బికాజ్ ఆఫ్ జావా. ఒక క్లాస్ నుంచి వన్ క్లాస్ టు వన్ ఇంటర్ఫేస్
వన్ క్లాస్ టు వన్ ఇంటర్ఫేస్. ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటా నేను తీసుకొచ్చి క్లాస్లోకి వేయచ్చు లైక్ దిస్. బట్ ఒక క్లాస్ నుంచి ఒక ఇంటర్ఫేస్లోకి డేటా రాదు. డేటా ఎందుకు రాదు అంటే ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ ఇంటర్ఫేస్లో ఉన్న డేటా ఏంటి చూడండి, ఇక్కడ మీకు కనిపించే ఏంటివి పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్. దీని మీనింగ్ ఏంటి, ఇది ఒక కాన్స్టెంట్ వేరియబుల్, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ వేరియబుల్. నెక్స్ట్ ఇదేంటి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను, క్లాస్ ఏఎస్ అని ఇచ్చాను, క్లాస్ ఏఎస్ అని ఇచ్చాను. సో ఈ క్లాస్లో ఉన్నవన్నీ కూడా ఇవి ఉండాలి కదా, ఆల్వేస్ ప్రతి ఒక్క వేరియబుల్ పబ్లిక్ స్టాటిక్ అయి ఫైనల్ అయి ఉండాలి, ప్రతి ఒక్కటి పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే మనం ఇంటర్ఫేస్లోకి తీసుకోవచ్చు. బట్ ఇది పాసిబుల్ కాదు జావాలో, ఎందుకంటే మనం వాటిని అలా డిక్లేర్ చేయలేము. సపోజ్ మీరు ఇది చూడండి, దీన్ని తీసుకెళ్ళేసేసి ఇక్కడ ఇవ్వండి, ఇది ఏమడుగుతుంది, అబ్స్ట్రాక్ట్ అడుగుతుంది, అబ్స్ట్రాక్ట్ అడుగుతుంది. లేకపోతే మీరు ఇది యూజ్ చేయండి, ఇంప్లిమెంట్స్ ఏఎస్ అని యూజ్ చేయండి. ఇక్కడ మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇంటర్ఫేస్ అనేది ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ ఏ బిగ్ ప్రాపర్టీ. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఓషన్, ఇట్ ఈస్ లైక్ ఏ ఓషన్. క్లాస్ అనేది ఇట్ ఈస్ ఏ స్మాల్ ప్రాపర్టీ. సో ఇక్కడి నుంచి మనం ఏమైనా డేటాని తీసుకొని ఒక క్లాస్లో తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఒక క్లాస్లో ఏముంటాయంటే ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అనేవి ఒక క్లాస్లో మనం ఇవ్వలేము. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఇవ్వాలంటే పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఇవ్వాలి. పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేయదు. జావాలో ఈ ఫీచర్ని డిసేబుల్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు పైథాన్లోకి వెళ్తే ఆ ఫీచర్ అవైలబిలిటీలో ఉంది. బట్ జావాలో ఏం చేశారంటే వాళ్ళు వర్కౌట్ చేసిన ఇన్హెరిటెన్స్, సో ఇంటర్ఫేస్ టు క్లాస్ ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ టు క్లాస్ ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ అవుతుంది. బట్ ఒక క్లాస్ నుంచి ఒక ఇంటర్ఫేస్ కి ఇన్హెరిటెన్స్ అనేది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇంటర్ఫేస్ ఈజ్ లైక్ ఏ ప్యాకేజ్, ఇట్ ఈజ్ లైక్ ఏ మనం క్రియేట్ చేసుకునే ప్యాకేజ్ అనుకోండి. సింప్లీ ఇంటర్ఫేస్ ఈజ్ ఏ ప్యాకేజ్ విచ్ ఈస్ క్రియేటెడ్ బై us. ఒక ప్యాకేజ్లో ఉన్న ఫీచర్స్ మనం ఏం చేస్తామే, సపోజ్ మీరు ప్యాకేజ్ అని ఇక్కడ రాశారు అనుకోండి. ప్యాకేజ్ మీన్స్ ఏంటి, దీనిలో ఉన్న ఫీచర్స్ని మీరు ఒక క్లాస్లో యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇది పేరెంట్ అనుకుంటే ఇది సబ్ అవుతుంది క్లాస్. బట్ ఇంటర్ఫేస్ కూడా ఒక ప్యాకేజ్, ఇంటర్ఫేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోబోయే సమ్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. బట్ ఆ ప్యాకేజ్లోకి ఒక క్లాస్ డేటా అనేది రాదు. ఓకే, ఇదేనా మీ క్వరీ భార్గవి? ఓకే, ఇంటర్వ్యూస్ లో ఇదైతే అడుగుతారు, ఎక్కువగా ఇది అడుగుతారు. క్లాస్ టు ఇంటర్ఫేస్ ఎందుకు పాసిబుల్ కాదు?
సో ఈ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు కలెక్షన్స్ లోకి వెళ్ళగలుగుతాం. సో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ మొత్తం వీటిని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ నాకు హెల్త్ ఇష్యూ వల్ల నేను ఈ వీక్ తీసుకోలేకపోయాను. ఇదైతే అర్థమైంది కదా మీకు, ఈ ప్రాపర్టీ అయితే అర్థమైంది కదా. దిస్ వన్ సార్ కానీ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, మీకు క్లారిటీగా చెప్తా. ఇవన్నీ వదిలేసేయండి. ఫస్ట్ ఇది చూడండి, ఇది వదిలేసేయండి. అందుకే నేను ఇది తర్వాత చెప్దాం అనుకున్నా, బట్ ఇంట్రడక్షన్ చెప్పాను. ఇది అర్థమైందా మీకు? దిస్ వన్ ఒక ఇంటర్ఫేస్ నుంచి డేటాని ఎక్కడ తీసుకురావాలి, క్లాస్ అర్థమైంది. ఇది అర్థమైంది కదా. ఇంటర్ఫేస్ టు క్లాస్ మీకు అర్థమైంది కదా. క్లాస్ టు క్లాస్ యా మీకు అర్థమైంది కదా. క్లాస్ టు క్లాస్ మీకు అర్థమైంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సింపుల్ లాజిక్ అది అర్థమవుతుంది, బట్ ఈజీగా అర్థమవుతుంది. మొత్తం ఒకేసారి అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని నేను జస్ట్ దీనికి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇది అర్థమైంది కదా మీకు, ఇంటర్ఫేసెస్ టు క్లాస్ అనేది. దెన్ అర్థమైంది, ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ ఎందుకు మనం పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ అని ఇచ్చామంటే వీటిల్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేం. ఫస్ట్ థింగ్, ఇంటర్ఫేస్ లో ఉన్న వేరియబుల్స్ లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయలేం. సపోజ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు కదా, రైట్? మీరు ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ ఉందనుకోండి, ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ ఉందండి. అప్లికేషన్ యూఆర్ఎల్ మనకు 3 kinds ఆఫ్ యూఆర్ఎల్స్ ఉంటాయి. సో అవి ఏదైనా కావచ్చు, క్యూఏ కావచ్చు, ప్రీ స్టేజ్ కావచ్చు, స్టేజ్ కావచ్చు. సపోజ్ స్ట్రింగ్ అనే ఒక యూఆర్ఎల్ ఉందనుకో, ఈ స్ట్రింగ్ లో నేను యూఆర్ఎల్ చేస్తాను కోలన్ www. సపోజ్ ఇది నా యూఆర్ఎల్ అనుకుందాం. ఈ యూఆర్ఎల్ ఇంకా చేంజ్ అనేది ఉండదు. ఈ యూఆర్ఎల్ నేను అప్లికేషన్లో ఎక్కడికి పోయినా యూఆర్ఎల్ యూజ్ చేసుకోవాలనుకున్నాను, రైట్? సో యూఆర్ఎల్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుంటే నేను ఈ ఇంటర్ఫేస్ని ఈ క్లాస్లోకి, వేరే క్లాస్లో, ఏ క్లాస్లోకి నేను ఎక్స్టెండ్ చేసుకున్నా, యూఆర్ఎల్ వచ్చేస్తుందిగా నాకు. ఇది చూడండి, క్లాస్ ఇంప్లిమెంట్స్ సేమ్ ఇంటర్ఫేస్ వేరే క్లాస్కి ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఒక అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయని మనల్ని అడుగుతుంది. సో నేనేం చేస్తున్నా, ఈ డిస్ప్లే అనే మెథడ్ని తీసుకుంటున్నా. సేమ్ ఇక్కడ ఎలా చేశారో సేమ్ ఇదే డిస్ప్లే మెథడ్ నేను తీసుకుంటున్నా, పబ్లిక్ వైడ్. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అని తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సేమ్ మెథడ్ నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నా. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. సేమ్ ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో అదే వేరియబుల్ నేను ప్రింట్ చేస్తున్నా.
సేమ్ వేరియబుల్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. సో దీనికి నేనేం చేశా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో వాట్ ఈస్ మై క్లాస్? This is my class. I created object v.display. ఇప్పుడు చూడండి, రెండిట్లో ఒకటే వాల్యూ వచ్చింది. నౌ యాక్చువల్గా సెలీనియంలో మనం చేసేది ఏంటంటే, సపోజ్ మీరు స్క్రిప్ట్ రన్ చేస్తున్నారు. మీరు స్క్రిప్ట్ రన్ చేసేటప్పుడు ఈ వాల్యూ మీరు డైనమిక్గా చేంజ్ చేయాలి అనుకున్నారు. లేకపోతే ఈ మెథడ్ ఇక్కడ ఏదైతే మెథడ్ ఉందో ఈ మెథడ్ బాడీని మీరు చేంజ్ చేయాలి అనుకున్నారు. సో మెథడ్ బాడీని చేంజ్ చేయాలంటే హియర్ సేమ్ మెథడ్ని, అదే అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మీరు ఒక వాల్యూ ప్రింట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అంటే ఒక పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఇంకో పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు, దాన్నే ఇంకో పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క మెథడ్లో అంటే ఒక్కొక్క క్లాస్లో సేమ్ మెథడ్ని డిఫరెంట్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పర్పసెస్ కోసమే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మీరు సపోజ్ పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ తీసేసారు అనుకోండి, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఎర్రర్ వస్తుంది. కన్ఫామ్గా ఏముండాలి, సెమీకోలన్స్ అయితే ఉండాలి. ఇది చూడండి, ఇలా ఎందుకుందంటే ఇంటర్ఫేస్ని మీరు క్రియేట్ చేసేటప్పుడే ఆ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ మొత్తాన్ని పబ్లిక్ అబ్స్ట్రాక్ట్గా పెడుతున్నారు. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని మనం ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అందుకనే మనం ఓన్లీ డిక్లరేషన్ ఇస్తాం, దాని ఇంప్లిమెంటేషన్ వేరే ప్లేస్లో ఇస్తాం. నేను సెలీనియంలో దీన్ని ఎక్కువగా దేనికి యూజ్ చేస్తానంటే దిస్ పర్పస్, ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవడానికి. కొన్ని కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయండి, లైక్ మీరు స్ట్రింగ్ అని ఇచ్చారు, నేను దీన్ని ఎలా తీసుకుంటున్నానంటే యూఆర్ఎల్ అని తీసుకుంటున్నాను, స్ట్రింగ్ యూఆర్ఎల్ అని తీసుకుంటున్నాను. ఇది ఒక వేరియబుల్ అనుకుందాం. నెక్స్ట్ మనం కామన్గా యూజ్ చేసేవి ఏంటంటే యూజర్ నేమ్ అని ఉంటుంది. సో ఈ యూజర్ నేమ్ కూడా ఒక స్ట్రింగ్ వేరియబుల్. సపోజ్ ఏబిసిడి అనుకుంది, ప్లీజ్ @gmail.com. పాస్వర్డ్ ఉంటుంది. మినిమం ఇవి మనకు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఇవి మనకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మన క్లాస్లో మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. దానికోసం ఏం చేస్తాను, నేను ఒక ఇంటర్ఫేస్లో ఇవన్నీ పెడతాను, ఈ వేరియబుల్ నేమ్స్ అన్నీ పెడతాను. ఐపీ అడ్రస్ కానీ, లేకపోతే క్యూఏ ఐపీ అడ్రస్ కానీ, లేకపోతే యూఆర్ఎల్ కానీ నేను ఇలా పెట్టుకుంటాను. యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, యూఆర్ఎల్స్ పెట్టుకున్న తర్వాత నాకు ఏ క్లాస్లో అవసరమో ఆ క్లాస్లో వాటిని నేను గెట్ చేసుకుంటాను. లైక్ నాకేం కావాలి, నేను యూఆర్ఎల్ ప్రింట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సపోజ్ నేను ఈ క్లాస్లో యూఆర్ఎల్ యూజ్ చేసుకోవాలి. సో యూఆర్ఎల్ యూజ్ చేసుకోవాలన్నప్పుడు నేను ఏం చేసుకుంటాను, ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ స్ట్రింగ్ నార్మలీ యూఆర్ఎల్ ఈక్వల్ టు, ఆల్రెడీ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి యూఆర్ఎల్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇంటర్ఫేస్ నుంచి ఒక యూఆర్ఎల్ వచ్చింది. ఇంటర్ఫేస్ నుంచి వచ్చిన యూఆర్ఎల్ని నేను ఇక్కడ ఒక స్ట్రింగ్లో స్టోర్ చేసుకుంటా, డైరెక్ట్గా యూజ్ చేసుకోకూడదు అనుకుంటే. నెక్స్ట్ పాస్వర్డ్ అనుకోండి, సేమ్.
పాస్వర్డ్ అనుకోండి, మీకు పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ను కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? సేమ్ ఇంటర్ఫేస్. పాస్వర్డ్ లైక్ దిస్. మీకు యూజర్ నేమ్ కావాలి, సేమ్ ఇంటర్ఫేస్ నుంచే మీరు తీసుకుంటారు. యూజర్ నేమ్ నుంచే మీరు తీసుకుంటారు. ఓకే, దెన్ ఇప్పుడు మీకు ఇది మొత్తం ఒక ఇంటర్ఫేస్ అనుకోండి. ఇది మొత్తం ఒక ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఒక ప్యాకేజ్లో ఉంది అనుకుందాం. ఇంటర్ఫేస్ ఒక ప్యాకేజ్లో ఉంది. ఈ ప్యాకేజ్లో ఉన్న ఇంటర్ఫేస్ని నేను వేరే ప్యాకేజ్లో కూడా ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపించేది ఏంటి? ఒక క్లాస్లో ఉన్నది, ఒకటే క్లాస్లో ఉండింది, ఒకే ప్యాకేజ్లో ఉంది. అదే ప్యాకేజ్లో నేను ఇన్హెరిట్ చేస్తున్నాను ఇంకో క్లాస్లో. ఇలా కాకుండా ఒక ప్యాకేజ్లో ఉన్న ఇంటర్ఫేస్ని ఇంకో ప్యాకేజ్లో ఉన్న ఇంకో క్లాస్కి కూడా ఇన్హెరిట్ చేయొచ్చు. అప్పుడు ఏంటి? ఈ డేటా అనేది అక్కడ కనిపించదు, కానీ మనం డైరెక్ట్గా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రిన్సిపల్ని ఏమంటారంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. డేటా అబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ నా క్లాస్లో కనిపించేది ఏంటి? యూఆర్ఎల్ అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ నేమే కనిపిస్తుంది. ఈ యూఆర్ఎల్లో ఉండే డేటా అనేది నాకేంటి? అబ్స్ట్రాక్షన్లో ఉంటుంది. ఇలా మనం నావిగేట్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. ఈ కాన్సెప్ట్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. సో డేటా అబ్స్ట్రాక్షన్ అనేది వర్కౌట్ అవ్వాలి అంటే ఇంటర్ఫేస్లో మనం వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. పబ్లిక్, స్టాటిక్, ఫైనల్ వేరియబుల్స్. అవే వేరియబుల్స్ని మనం వేరే క్లాస్లో యూజ్ చేసుకుంటాం. ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే దేర్ ఈజ్ ఎ పర్పస్, సెక్యూరిటీ పర్పస్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ప్రతి ఒక్క క్లాస్లో వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేయకుండా ఒక ప్లేస్లో మనకు కావాల్సిన వేరియబుల్స్ అన్ని డిక్లేర్ చేసుకుంటాం. మనకు కావాల్సిన క్లాస్లో మనం ఆ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాం. ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇంటర్ఫేసెస్. ఎనీహౌ మనం యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ద ఇంటర్ఫేసెస్ కూడా. వితౌట్ ద ఇంటర్ఫేసెస్ కూడా వీ కెన్ డిజైన్ ఫ్రేమ్వర్క్. మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇంటర్ఫేసెస్ని నా ఫ్రేమ్వర్క్లో అయితే నేను యూజ్ చేయలేదు. ఫర్ యువర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. వీ కెన్ యూజ్ ఇంటర్ఫేసెస్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాసెస్ ఆల్సో వీ కెన్ ఇంప్లిమెంట్ డేటా అబ్స్ట్రాక్షన్. ఇది ఇంటర్ఫేస్ యూజ్ చేసుకునే డేటా అబ్స్ట్రాక్షన్. మనం యూజ్ చేసేది ఏంటంటే ఫ్రేమ్వర్క్లో క్లాసెస్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేస్తాం డేటా అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్, లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. గాట్ ఇట్? ఈ కాన్సెప్ట్ వరకు మీకు అర్థమైతే నెక్స్ట్ టైప్స్ అర్థమవుతాయి దీంట్లో. హౌ టు ఇన్హెరిట్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్, నెక్స్ట్ వన్ ఇంటర్ఫేస్ టు అనదర్ క్లాస్, నెక్స్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచి ఒక క్లాస్కి, ఒక ఇంటర్ఫేస్ నుంచి ఒక క్లాస్కి ఎలా డేటాని ఇన్హెరిట్ చేయొచ్చు ఎట్ ఏ టైం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది ఒకటే అర్థమైతే చాలు నాకు. అర్థమైందండి ఇది? భార్గవి అన్వేను. ఓకే సార్. ఓకే ఓకే వేణు, అర్థమైందా ఇది? ప్రాక్టీస్ చేశాక మళ్ళీ రేపు ఒకసారి చెప్తాను సార్, డౌట్స్ ఉంటాయి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. జస్ట్ సింపుల్ సింటాక్స్ ఇది. కంప్లీట్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇట్ ఈస్ ఎ సింపుల్ సింటాక్స్. ఓకే ఓకే ఓకే, జస్ట్ ఐ యామ్ స్టాప్ ప్రెజెంటింగ్. స్టాప్ చేస్తాను. జస్ట్ వెయిట్. Okay, Venu. Tomorrow I will continue. Thank you.